పని 2 నెలల కొల్ల తిరుగుతూనే ఉంటున్నాము, అందరి తారీఖు పోతూనే ఉంటున్నాము, వస్తూనే ఉంటున్నాము, అయితేనే ఉంటుంది. ఇదంటే గజ్వేలి అట్లా. నేను 66 ఉంటాను. ఇదే తిరుగుడు. ఏం చెప్తాడు? ఏ లీడర్ తారీఖు పోయినా, ఏ ప్రభుత్వం తారీఖు పోయినా ఇస్తాము సీఎం డిస్టిక్ తోలుకపోతాం, ఆ డిస్టిక్ తోలుకపోతాం అని వంకతుత్తరు. ఇది వరకు ఇది లేదు. అట్లా నాకు బీపీ పెరిగింది అనుకుంటున్నాను. నేను బెల్ట్ పెట్టుకున్నా, నేను చేసుకుంటా అనుకుంటున్నాడు. గల్ల పడుతుండే సరే. నేను నువ్వు జరగంటే జరగకపోతే అడగాలి, వచ్చి గల్ల పడుతూనే ఉంటుడు. అట్లా ఇది ఎట్లా కరెక్ట్ మేడం? ఇది ఎట్లా కరెక్ట్? ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ఇంకా ఆయన కలిస్తే అడిగితే కదా, మనం పోతే రానిస్తే కదా. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 2000 మీ ఉద్యోగాలు ఇవ్వడానికే మరి ఇంక ఇంటింటికి ఉద్యోగం పెడతామన్నారు వాళ్ళు. ఇట్లా పాస్ ఏది లేదు. చేసిన నాడు తాత నాడు నుంచి చేసిన ఉద్యోగాలే లేవు, పోతున్నాయి మాకు. అట్లా మన ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా ఇస్తాం మీకు, మీరేం పరిశ్రమ కాకుండా అని చెప్పిండు. అప్పుడు చెప్పిన మాటలు ఇప్పటిదాకా మన సీఎం గారు అమలు చేయలేదు. కనీసము కలుతామని వస్తే కూడా మాకు పర్మిషన్లు ఇస్తలేరు. అందరు మినిస్టర్ల దగ్గరికి పోయినాము, అందరు మంత్రుల దగ్గరికి పోయినాము. లాస్ట్ ఇప్పుడు ఈ మంత్రి దగ్గరికి వచ్చి మేము కలుతామని చెప్పి వస్తే ఆ మంత్రి గారికి పోనీ పర్మిషన్ ఇస్తలేరు. అందుకని చెప్పి 8185 రూపాయలు ఇవ్వాలని మేము కొడుతున్నాం. నేను రాను సార్, అయిపోయింది.